నమస్తే అండి. బాగున్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను టమాటా చారు చేస్తున్నానండి. టమాటా చారు అంటే మనకు చింతపండు లేకోకుండా చేస్తున్నానండి. చూడండి నేను అన్నీ ఎర్రగా మాగిన టమాటాలు మాత్రమే తీసుకున్నాను. పచ్చిగా లేకోకుండా, కొంచెం దోరగా లేకుండా బాగా మాగినటివి ఒక 5 తీసుకున్నాను. మీడియం సైజ్ అన్నీ 5 తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనము ఫస్ట్ ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుందాము. ఈ టమాటో ఓకే అండి. చూడండి మన టమాటో చారుకి కరివేపాకు కొంచెం తీసుకున్నాను, అలాగే కొత్తిమీర కొంచెం తీసుకున్నాను, తెల్లగడ్డలు కొంచెం ముచ్చిపచ్చిగా కొట్టి పెట్టేశాను, ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నా, ఒక 6 వచ్చి పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టాను, ఒక పెద్ద ఆనియన్స్ వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టాను సన్నగా పొడుగ్గా. ఓకే, టమాటోలు వచ్చేసి మనకి కుక్ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనము నీట్గా ఇది తీసేస్తాము. తీసేసి చూపిస్తానండి. ఓకే అండి, మట్టి కుండ పెట్టాను, ఆయిల్ వేసాను, ఆయిల్ హీటెక్కింది. మనము ఫస్ట్ తిరువాత గింజలు వేస్తాము, కొంచెం శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు, ఇప్పుడు వచ్చేసి మనం ఎండుమిర్చి తుంచి వేసుకుందాము. అలాగే తెల్లగడ్డ, అలాగే కొంచెం కొత్తిమీర ఇలాగే మండలు వేసేస్తాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ టమాటో చారుకు మెయిన్ పచ్చిమిర్చినండి టేస్ట్. ఇప్పుడు మనము కొంచెం ఇంగువ వేసుకుందాము. కొంచెం ఇంగువ, తర్వాత వచ్చేసి నేను ఇప్పుడేనండి మెంతులు, జీలకర్ర అవి 2 ఫ్రై చేసి పెట్టాను. మెంతులు, జీలకర్ర వచ్చేసి నేను ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టాను. ఇది వచ్చి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఓకే, ఈ చారు అయితే చాలా బాగుంటుందండి. మరీ పులుపు లేకోకుండా నార్మల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకే, ఇప్పుడు మనం ఇది వేసేస్తామండి. టమాటో కాసేపు వదిలేస్తాం అలాగే. మనం టమాటో కుక్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ ఉంది కదా, అది వేస్తాం. చూడండి టమాటో కుక్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ ఉంది కదా, అది వేసేసుకున్నాం, సరిపోతుంది. మనకు వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాము ఇందులోనే. అలాగే కొంచెం కరివేపాకు ఉంది కదా, అది కూడా కాడలతో కూడా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం, ఒక 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం ధనియాల పొడి. అంతేనండి.
మనం సాల్ట్ ఇంతవరకు వేయలేదండి, సాల్ట్ వేస్తాము. 1 స్పూను, తర్వాత కొంచెం అండి, ఇంకేం లేదండి. సింపుల్ రసం అండి, ఇది చారండి, టమాటో చారు. సింపుల్గా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది. ఓకే, ఇప్పుడు కాసేపు ఉడుకు పట్టిస్తామండి. ఓకే ఓకే అండి, రసం అయిపోయింది, ఉడుకు పట్టిందండి, చాలు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకున్నాము. చూడండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.